అప్పులపైన సర్కారు తప్పుడు లెక్కలు, రాష్ట్రాల అప్పులు బయటపెట్టిన కేంద్రం, అప్పుల్లో 24వ స్థానంలో తెలంగాణ. రేవంత్ తెచ్చిన అప్పులు 1.5 లక్షల కోట్లు కలిపితే రాష్ట్రం అప్పులు 4.42 లక్షల కోట్లే. బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ ఇప్పుడు లెక్కతో సహా బయటపడ్డ బండారం. ఇక నిన్న మీకు మొత్తం అప్పెంత నిన్న పార్లమెంట్లో మొత్తం ఆ తెలంగాణ అప్పుల లెక్కలు మొత్తం బయటపడ్డాయి. ఇక్కడ మొత్తం తెలంగాణ అప్పుల లెక్క ఎంత ఉంది అంటే, ఇగో డెప్ట్ టు జిఎస్డిపి రేషియో ప్రకారం కూడా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్నటువంటి అప్పులు మొత్తం ఫస్ట్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్ ఉన్నది. ఫస్ట్ ప్లేస్లో 4,42,298 కోట్లు, జిఎస్డిపిలో 26.2% మాత్రమే మనం చేసినటువంటి అప్పులు. ఇక కర్ణాటకలో 7 లక్షల కోట్ల అప్పు ఉంది కర్ణాటకకు, ఉత్తరాఖండ్కు 95,000 ఉన్నది, మహారాష్ట్రకు 8 లక్షల కోట్లు ఉన్నది, గుజరాత్కు 4 లక్షల కోట్ల 92,000 ఉన్నది, అంటే గుజరాత్ కంటే మన తక్కువనే ఉన్నది, ఒడిశాకు 1,54,000 కోట్లు ఉన్నది. అన్నింటికంటే ఎక్కువ ఉత్తరప్రదేశ్కు 88 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఉత్తరప్రదేశ్గా తమిళనాడుకి ఎక్కువ ఉన్నది, 9,55,000 కోట్ల అప్పు తమిళనాడుకు ఉన్నది. అది జిఎస్డిపిలో 30.3%, 57% అన్నింటికంటే ఎక్కువ ఉన్నది అరుణాచల్ ప్రదేశ్కి అనమాట. అంటే వాళ్ళ జిఎస్డిపిలో లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయము ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయంతో చూసుకుంటే 57% జిఎస్డిపి 57% జిఎస్డిపి తోటి ఈ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ అప్పులు ఉన్నాయి. దాని తర్వాత అంటే ఆ రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి తగ్గట్టుగా చూసుకుంటే మనది 24వ స్థానంలో ఉంది. ఈ 24వ స్థానంలో ఉన్నటువంటి మనదానికి కూడా ఎంత 4,42,900 ఎంత తెలంగాణ 298 కోట్లు. ఇందులో మళ్ళా 1,58,000 కోట్ల రూపాయలు మన రేవంత్ రెడ్డి గారు తెచ్చినాయి. ఎంత 1,58,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తెచ్చినాయి. ఇవి తీసేద్దాం. ఇప్పుడు ఇవి తీసేసి ఒకసారి రేవంత్ రెడ్డి గారు అసలు లెక్కలు ఏందో చూపిద్దాం. ఇగో ఎంత 4,42,298 మైనస్ 1,58,000 కోట్లు మైనస్ తీసేస్తే 2,84,000 కోట్లు, 298 కోట్లు, అంటే అటు ఇటుగా 3 లక్షల కోట్లు. ఇది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు. వీళ్ళు మొన్నటిదాకా ఏం ప్రచారం చేసిర్రు? ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఏం ప్రచారం చేసిర్రు? కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు అని. కానీ నిన్న అఫీషియల్గా పార్లమెంట్లో ప్రకటించిన తెలంగాణ అప్పుల లెక్క ఎంత అంటే 4,42,298 కోట్లు. మళ్ళీ ఇవి ఇంక్లూడింగ్ వీళ్ళు వచ్చినటువంటి అప్పులతో కలుపుకుంటే, ఎవరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాలం జరిగినటువంటి అప్పులతో కలుపుకుంటే అయినటువంటి మొత్తం అప్పు గింత. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఏది కార్పొరేషన్ రుణాలు ఇవి కాకుండా 3 లక్షల కోట్లు ఉన్నట్టుగా ఇక్కడ పార్లమెంటే క్లియర్గా చెప్తా ఉన్నది. ఇక్కడ చూడండి, ఇగో ఎప్పటి వరకు మార్చి 31, 2025 వరకు ఉన్నటువంటి అప్పులు ఈ లెక్క. ఇక తెలంగాణ అప్పుల కుప్ప అయిపోయింది, నా దగ్గర పశలే లేవు, నేను ఏం ఇవ్వలేకపోతున్నా, అప్పులు చేయలేకపోతున్నా, నాకు అప్పు పుడతలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నా, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నా, ఇవన్నీ ముచ్చట్లు చెప్తా ఉంటాడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కానీ వీడు అసలు భాగవతమేమి ఇది, అసలు కథనేమి ఇది. తెలంగాణ అప్పుల పాలు ఏం కాలే, ఆ తెలంగాణకు ఆదాయం ఏం రాకుండా లేదు, ఆదాయం ఉన్నది. కానీ వచ్చిన ఆదాయాన్ని మొత్తం మింగుతున్నది ఈ బ్యాచ్ మింగుతున్నది కాబట్టి తెలంగాణ ఆగమైతా ఉన్నది. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఇది మరొకసారి తేట తెల్లం అయిపోయింది.